హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు డైవర్షన్స్ డైమెన్షన్స్ మొత్తం మారిపోతూ ఉన్నాయి. వాస్తవానికి 164 సీట్లు చట్టసభల్లో 93% పైగా సీట్లు ఇచ్చిన ప్రజల తీర్పును అపహాస్యం చేసేలాగా గత ప్రభుత్వ తప్పొప్పులను తిరగదోడుతూ ప్రజలను ఎండబెడుతున్న ఈ తీరును ప్రజలు ఏమాత్రం సహించట్లేదు. అసలు డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులు అయితే ఏదో ఒక రూపంలో డబ్బులు అందేవి. విద్యా వైద్యానికి ఏ లోటు లేకుండా 5 ఏళ్ల పాటు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో ప్రజలందరికీ గుర్తే. అయితే ఆ రోజులన్నింటినీ గుర్తు చేసుకుంటున్న ప్రజలు ఈ కూటమి సర్కారుకు వైసీపీ సర్కారుకు మధ్య డిఫరెన్స్ ఏంటి అని ఆలోచిస్తున్న తరుణంలో ఈ కూటమి సర్కారు మాత్రం మొత్తం వ్యాపారాలను కబ్జా పెట్టేందుకు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని జేబులో పెట్టుకునేందుకు రకరకాలుగా వ్యవస్థలను ఉసిగొలుపుతూ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రెడ్డి సామాజిక వర్గం టార్గెట్గా మారినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో అరబిందో అనే సంస్థ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఉసిగొలిపి పాయింట్ బ్లాంక్లో గన్నుపెట్టి కేవీరావు నుంచి 49% వాటా రాయించుకున్నాడని చెప్పి ఏదో దిక్మాల కథనాల్ని వండి వారుస్తూ ఉన్నారు కదా. అది 2 కంపెనీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల యాజమాన్యంలో, ఆధిపత్యంలో, అజమాయిషిలో రాసుకున్న ఒప్పంద పత్రాలు వాటిని కూడా వైలేట్ చేసేలాగా సిఐడికి కేసు అప్పగించి ఇక రకరకాల దిక్మాల ప్రచారాలని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎట్లాంటి వార్తలు రాస్తున్నారు. మాఫియా మోడల్, వైసీపీ పాలనలో లూటియే డ్యూటీ, భయపెట్టి బెదిరించి ఆస్తుల కైవసం, కాకినాడ పోర్టు సెజ్ లాంటివి ఎన్నో. విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి, వంతాడ గనుల్లో 89% సొంతం, ఏటా 180 కోట్ల సంపాదన. విశాఖ బే పార్కులో పెద్దల పాగా, రాడిసన్ బ్లూలో సగం స్వాహా, రామనాయుడు స్టూడియోలో ప్లాట్ల బేరం, గన్ పాయింట్లో 1000 కోట్ల ఆస్తులు కొట్టేయడమా, ఇంత అరాచకం ఎప్పుడు చూడలేదు. రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దుర్మార్గంగా రాయించుకోవడం ఘోరం, బాధితులకు న్యాయం చేసే బాధ్యత మాది. ఇది భూ ఆక్రమణ నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందేమో చూడాలి. విద్యుత్ ఒప్పందాలు రద్దు చేస్తే ఫైన్ కట్టాలి, భూ ఫిర్యాదులకు పూర్తి పరిష్కారం చూపాలన్నదే మా ప్రయత్నం అని చెప్పి చంద్రబాబు గారే స్వయంగా ఈ కథనాలను సమర్థిస్తూ ఆయననే మాట్లాడడం అనేది వింతల్లోకే వింత. సో మొత్తంగా ఈ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్లో చీకటి దెబ్బలు ఎవరికి పడతా ఉన్నాయంటే రెడ్డి సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గంలోని కీలకమైన వ్యాపార రంగాల్లో ఉన్న వారికి చీకటి దెబ్బలు పడతా ఉన్నాయన్నమాట. సో అరవింద కావచ్చు, అంతకుముందు ద్వారంపూడి సంస్థలకు సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా వరకు రెడ్డి నేతలు, రెడ్డి పారిశ్రామికవేత్తల టార్గెట్గా కూటమి సర్కారు ఈ వ్యవస్థలను ఎట్లా వాడుతూ ఉందో, పచ్చపత్రికలో ఎట్లా రాతలు రాయిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని వదులుకున్న పాపానికి మన గత ఎన్నికల్లో చూసినాం కదా, ఇంచుమించు 70కి పైగా నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం శాసించే నియోజకవర్గాల్లో ఆయనకు సపోర్ట్ చేయకుండా టీడీపీకి, కూటమి సర్కారు, కూటమి పార్టీలకు సపోర్ట్ చేసిన పాపానికి ఇప్పుడు కొడుతున్న చీకటి దెబ్బలు ఏంటన్నది ఇక రెడ్డి సామాజిక వర్గం నేతలే ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారితే ప్రజలు ఇబ్బంది పడకూడదు. వాస్తవానికి అంటే వ్యాపారాలు ఇవన్నీ ఏమైపోయినా జనానికి అనవసరం. అంతిమంగా ఏ ప్రభుత్వమైనా వచ్చి ప్రజలకు మేలు చేస్తాం, సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉంటారు తప్ప ఇట్లా వ్యాపారాలను టార్గెట్ చేస్తామని ఎవడు చెప్పడు బహిరంగంగా. కానీ జరుగుతున్నది ఏంటి? అమరావతిని లిఫ్ట్ చేసేందుకు రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నింటినీ కూడా తన సామాజిక వర్గానికి, తనకు సహకరించిన వాళ్లకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు ఏ రేంజ్లో ప్రయత్నాలు చేస్తుందో అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ప్రజలకు ₹1 కూడా బెనిఫిట్ ఉండదు ఈ రాతలతో కానీ, ఈ వ్యవహారాలతో కానీ మీకు అందాల్సిన సంక్షేమం, మీకు అందాల్సిన విద్యా వైద్యం, మీకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు ఇవేవి అందకుండా పోతున్నాయి. వాటికి తాలూకు సిమ్టమ్సే ఇవన్నీ. సో ఎవడెటు పోయినా మనకు అనవసరం అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఈ వ్యాపారాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. రేపు ఇదే కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ మళ్ళా అధికారంలోకి వచ్చి టార్గెట్ చేస్తే ఇట్లనే వీళ్ళు రాసినట్టే పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి నిజం చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇదేమన్నా హెరిటేజ్ సంస్థనా? మోహన్ బాబు సంస్థను లాగేసుకొని దాన్ని ఫ్యూచర్ గ్రూప్ కమ్మేసుకొని 1000 కోట్ల రూపాయలు మనం చూసాం కదా. ఫలితాలు వచ్చిన రెండో రోజే ఇంచుమించు 500 కోట్లకు పైగా ఇన్కమ్ ఎట్లకెళ్ళి జనరేట్ అవుతుంది? హెరిటేజ్ అమ్మకాలు ఏమన్నా రాత్రికి రాత్రి పెరిగిపోయినాయా? దానికి సంబంధించి కళ్యాణ్ బెనర్జీ అనే ఒక టీఎంసీ ఎంపీ పార్లమెంట్లోనే ప్రశ్నించాడు. ఇదంతా దేశానికి తెలియదా? సో ఎవరు గుంజుకుంటున్నారు, ఎవరు అత్యధికంగా లాభపడుతున్నారు,
ఎవరు ఈ రాష్ట్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దోచిపెట్టి కార్పొరేట్లకు దోచిపెట్టి వేల కోట్లకు లక్షల కోట్లకు అధిపతులైన అన్నది తెలియదా? సో ఇవన్నీ ఆలోచించలేనంత పిచ్చోళ్ళ ప్రజలు. సో ఈ కూటమి కుట్రలను ఛేదించకపోతే ప్రజలుగా సంక్షేమాన్ని కోసం, మానవ హక్కుల కోసం, మీ హక్కుల కోసం తిరగబడకపోతే వీళ్ళ రాతలు కూతలు ఇట్లనే ఉంటాయి. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.